హాయ్ అండి, తెలుగింటి తాలింపుకు స్వాగతం. ఎంతమంది అయితే సొరకాయ బోరింగ్ అంటారో వాళ్ళ కోసం అయితే టేస్టీ సొరకాయ చట్నీతోటి అయితే నేను వచ్చేసాను. సో దానికోసం అయితే నేను 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర అయితే తీసుకొని ఇలా వేయించేసుకున్నాను. ఒక మీడియం సైజు సొరకాయనైతే నేను కోరు తీసేసి పొట్టు తీసేసి దాన్నైతే చిన్న పీసెస్గా అయితే చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు అవి పక్కకు పెట్టేసుకొని ఒక 1 స్పూన్ శనగపప్పు, ఒక 2 స్పూన్స్ పల్లీలు, ఒక 2 స్పూన్స్ నువ్వులు అయితే వేసేసుకొని వేయించేసుకొని ఇవన్నీ చల్లారినాక జీలకర్ర మరి ధనియాలతో కలిపి గ్రైండ్ చేసేసి పొడి చేసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే మళ్ళీ ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని సొరకాయ, కొన్ని పచ్చిమిర్చి అంటే ఒక 7-8 పచ్చిమిర్చి మన టేస్ట్కి అనుగుణంగా, కొన్ని వెల్లుల్లి అయితే వేసేసుకోవాలి, వేసుకొని వేయించుకోవాలి. సాల్ట్ అస్సలు వేయకూడదు. ఇంతకుముందు నేను చూపించిన పొడి అయితే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి, అంతకుముందు మనం వేయించుకున్నది. సో ఇప్పుడైతే మనము ఇవి వేగడానికి అయితే 6 to 7 minutes అయితే పడుతుంది. అసలు సాల్ట్ అనేది అస్సలు వేయకూడదు. సాల్ట్ వేయకుండానే వేయించితేనే దీంట్లో ఉన్న టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో ఇప్పుడైతే మనము ఇవన్నీ చల్లారిపోయినాయి కాబట్టి సొరకాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి కలిపి ఈ మనము వేయించుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడితో పాటు గ్రైండ్ చేసుకోవాలి. కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. సో అదైతే మరి మనం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే దానికోసం మనం డైట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అలాగే తినేసినా బాగానే ఉంటుంది. డైట్ మేము చెయ్యము, మాకు తాలింపు వేసిన పర్వాలేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఇలా తాలింపు వేసుకోవచ్చు. సో నూనెలో ఎండుమిర్చి వేసుకున్నాను, జీలకర్ర, ఆవాలు, ఆ తర్వాత కరివేపాకు వేసుకొని కొంచెం మినపప్పు కూడా వేసుకొని వేయించేసుకున్నాను, దూరగా వేయించుకున్నాను. తాలింపు మాడితే మాత్రం టేస్ట్ ఉండదు. సో అదైతే గుర్తుపెట్టుకోవాలి. నేనైతే ఒక చిటికెడు ఇంగువ, ఒక చిటికెడు పసుపు అయితే వేసుకున్నాను. మంచి టేస్ట్, ఫ్లేవర్, తర్వాత కలర్ కూడా ఉంటుంది. చూసారా ఎంతో మంచి లైట్ ఎల్లో కలర్ తాలింపు అయితే ఉంది. సో ఇప్పుడు దీన్నైతే నేను మిల్లెట్స్ దోశ కోసం అయితే నేను వాడుకుంటున్నాను. మీరైతే రైస్తో తిన్నా కూడా, చపాతీతో తిన్నా కూడా, ఇడ్లీతో తిన్నా కూడా, లేకపోతే దోశతో తిన్నా కూడా, మరి ఇలా మిల్లెట్స్ దోశతో తిన్నా కూడా, ఊతప్పంతో తిన్నా కూడా అసలు ఎంతో టేస్ట్ ఉంటుంది. సో మీరైతే ట్రై చేయండి. ఒకవేళ నిజంగా మీకు ఈ రెసిపీ నచ్చితే మాత్రం కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.